హరే కృష్ణ. ఈరోజు వచ్చిన భక్తులందరికీ మళ్ళీ మా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అమూల్యమైనటువంటి మీ సమయాన్ని తీసి ఈ భగవద్గీత నేర్చుకోవాలనే కుతూహలంతో మీరు వచ్చారు కాబట్టి ఎంతో ఆనందదాయకమైన విషయం. సో నిన్న సాంఖ్యయోగం గురించి చెప్పుకున్నాం. కృష్ణుడు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయకూడదు అని చెప్పేసి 5 కారణాలు చెప్తాడు. 5 కారణాలకి సమాధానంగా కృష్ణుడు రెండో అధ్యాయాన్ని చెప్పి సమాధానాన్ని చెప్తాడనమాట. ఇందులో మొదట ఆత్మజ్ఞానం గురించి చెప్తాడనమాట. అర్జునుడు చూపించేటువంటి కరుణాభావం భీష్ముడు, ద్రోణుడు, మిగతా సైనికుల మీద చూపించే కరుణాభావం శారీరకమైనది తప్ప అది ఆధ్యాత్మికమైనది కాదు. ఎందుకంటే అతను వాళ్ళ శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ శరీరం అనేది ఈ రోజు రేపో పోవాల్సిందే, కానీ అతను ఆత్మ గురించి తెలియట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు అనమాట. నత్వేవాహం జాజునాశం నత్వం నేమే జనాధిప నచైవా నా భవిష్యామా సర్వే వయం మతపరం. ఈ రాజులు, ఈ సైనికులు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా, వీళ్ళు, అర్జున, నువ్వు, నేను, మనందరం కూడా ఎప్పుడు ఉంటాం. గతంలో ఉన్నాం, వర్తమానంలో ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. కాబట్టి ఎవరి గురించి చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆత్మజ్ఞానం గురించి చెప్తారనమాట. మనం ఆత్మజ్ఞానం గురించి చెప్పుకున్నాం. సైంటిఫిక్ గా ఏ విధంగా ఆత్మ ఉంది అని ఎలా చెప్పుకుంటామని చెప్పడం కోసం మనం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చాలా పరిశోధనలు జరిగాయి అనమాట. ఈ విధంగా వ్యక్తులు అమెరికాలో 11 నుంచి 14% వ్యక్తులు, అంతమంది, ఎన్ని లక్షల కోట్ల మంది కూడా ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే సమీప మరణ అనుభవం, మరణించే సమయంలో వాళ్ళ శరీరం నుంచి బయటకు వచ్చి ఏ విధంగా వాళ్ళ ఆత్మని చూడగలిగారో దాని గురించి మనం చెప్పుకున్నాం. వ్యక్తి ఆపరేషన్ అయినప్పుడు కూడా అతను పూర్తిగా అనస్థీసియా ఇచ్చేసి, మత్తు మంది ఇచ్చేసి, పూర్తిగా అతని శరీరం పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయినా, మూర్ఛగా ఉన్నా అతను వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్లో ఏ విధంగా చేశారో ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పగలిగాడంటే ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పడం, నేను శరీరం నుంచి బయటకు వచ్చి బయట నుండి ఆ సీలింగ్ నుంచి బయట నుండి అబ్జర్వ్ చేసి చూశానని చెప్పేసి అంటాడు అనమాట. ఇది ఆత్మగత దర్శనం. ఇంకా పునర్జన్మ గురించి చెప్పుకున్నాం. డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అని చెప్పేసి ఒక కార్ల్సన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను చాలా రీసెర్చ్ చేశాడనమాట. 2000 మందికి పైగా అతను ఇలాంటి పునర్జన్మను గుర్తించుకునేటువంటి పిల్లల్ని కనుక్కొని వాళ్ళ మీద పరిశోధన చేసి ప్రూవ్ చేశారన్నమాట. వీళ్ళందరూ కూడా గత జన్మలు గుర్తించుకున్నారని చెప్పేసి నిన్న మనం ఈ విధంగా ఒక పాప వెస్ట్ బెంగాల్లో శుక్ల అనేటువంటి ఒక పాప ఈ విధంగా గుర్తించుకుంది. తన చిన్నప్పటి నుంచే ఆవిడ గత జన్మ వివరాలు, గత జన్మ ఊరు, గత జన్మ ఆ ఊరు గురించి, గత జన్మ వివరాలని చెప్తూ తండ్రిని అక్కడ తీసుకెళ్ళమని ఎప్పుడు అర్జిస్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా తన తండ్రి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ మొత్తం వివరాలన్నీ చెప్తుంది అనమాట. ఈ విధంగా ఇలాంటి ఎన్నో పరిశోధన చేసి పునర్జన్మ గుర్తుంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి కృష్ణుడు ఇతను సైంటిస్ట్ ఏమని పరిశోధన చేసి పునర్జన్మ అనేది ఉందని చెప్పేసి కనుక్కున్నారన్నమాట. అందుకని చెప్పేసి రీఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పునర్జన్మ గురించి ఎన్నో పుస్తకాలు మీరు గూగుల్లో టైప్ చేసేందుకు రీఇన్కార్నేషన్ అని ఎన్నో పుస్తకాలు వస్తాయి, పునర్జన్మ ఉందని చెప్పేసి. అయితే పునర్జన్మ ఉందంటే దాని అర్థం ఏంటి? పునర్జన్మ ఉందంటే ఆత్మ ఉందని అర్థం. ఎందుకంటే గత జన్మలో ఉన్న శరీరం నాశనం అయిపోతుంది. ఈ జన్మలో ఉన్న శరీరానికి, గత జన్మలో ఉన్న శరీరానికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అదే సోల్ అనమాట. ఆ జన్మ నుంచి జన్మకి వస్తుంది అనమాట. అలాంటి సోల్కి నాశనం లేదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఏబిసిడి అంటే ఏబిసిడీలు మొదట్లో మనం నేర్చుకుంటాం. ఈలు అకారాలు మనం నేర్చుకుంటాం. అది విద్యకి మొదట్లో అకారాలు నేర్చుకుంటాం. అదే ఏబిసిడీలు, భగవద్గీతలో ఏబిసిడి అంటే ఆత్మజ్ఞానం అనమాట. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితానికి మొత్తం ఆ దృక్పథం అంతా మారిపోతుంది అనమాట. జీవితం లైఫ్ పెర్స్పెక్టివ్ అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆత్మజ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. చెప్పి నువ్వు చూపించేటువంటి దయ అంతా కూడా
ఇదంతా సూపర్ఫిషియల్ పై పై ఉండేదే తప్ప ఇది నిజమైన కరుణాభావం కాదు అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ విధంగా నువ్వు నీ కర్మని, నీ ధర్మాన్ని క్షత్రియుడిగా నువ్వు పాటించడమే నీకు మంచిది అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. అని చివరికి స్థితప్రజ్ఞుడు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా తన ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటాడో చెప్తాడనమాట. ఇది విన్న తర్వాత చివరికి కృష్ణుడు అంటాడు అనమాట, అన్ని అబామినబుల్ యాక్టివిటీస్, నీచమైనటువంటి కార్యాలను విడిచిపెట్టేసి ఉద్యోగాన్ని చెయ్యి అర్జున అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. ఇదేంటి అంటే అర్జునుడు ఆనందపడతాడు అనమాట. అంటే ఎలాంటి యుద్ధం లాంటి నీచమైన కార్యాలను విడిచిపెట్టమంటున్నాడేమో కృష్ణుడు. ఇక బుద్ధియోగం అంటే భక్తి చేసుకుంటూ ఆత్మజ్ఞానం గురించి జ్ఞానయోగం చేసుకుందామని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ కృష్ణుడు అది కాదు. మళ్ళీ అర్జునుడు ఈ చాప్టర్లో అడుగుతాడు అనమాట, నన్ను యుద్ధం చేయమంటావా, యుద్ధం చేయొద్దంటావా, క్లియర్గా ఏదో ఒకటి చెప్పని చెప్పేసి అంటాడు అనమాట. ఈ విధంగా నిజమైనటువంటి వైరాగ్యము లేదా త్యాగం అంటే ఏంటో ఇక్కడ కృష్ణుడు మొదట్లో చెప్తాడనమాట. సో TRE అనేటువంటి అక్రోనిం ద్వారా మనం ఈ చాప్టర్ అంతని మనం గుర్తుంచుకోవచ్చు. T అంటే త్యాగం అని, R అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు ఏ విధంగా చేయాలి, I అంటే ఎగ్జాంపులరీ బిహేవియర్, ఏ విధంగా ఆదర్శవంతంగా మనిషి ప్రవర్తించాలి, ఇంకొక E అంటే ఎనిమి, శత్రువు, మనిషి యొక్క శత్రువు అనేది ఏంటి అనేది దాని గురించి దాన్ని ఎలా జయించాలో కృష్ణుడు ఈ చాప్టర్లో చెప్పబోతున్నాడు అనమాట. సో అర్జునుడి యొక్క అస్పష్టత, అర్జునుడికి అంత అన్క్లియర్గా ఉంటుంది, ఏమీ క్లియర్ అవ్వదు అనమాట. నువ్వు కృష్ణ నిత్యధర్మం చెప్తున్నావా, స్వధర్మం చెప్తున్నావా? నిత్యధర్మము స్వధర్మం కన్నా గొప్పదైతే ఇలాంటి ఘోరమైన యుద్ధాన్ని ఎందుకు నాతో చెప్పిస్తున్నావు అంటాడు అనమాట. నిత్యధర్మం అంటే ఆత్మకు సంబంధించింది, స్వధర్మం అంటే శరీరానికి సంబంధించింది. ఈ విధంగా రెండు ధర్మాలు ఉంటాయని మనం నిన్న చెప్పుకున్నాం. నిత్య ధర్మము అంటే నిత్యంగా ఉండేటువంటి ఆత్మ గురించి, ఆత్మకి చేసేటువంటి ధర్మము లేదా ఆధ్యాత్మిక ధర్మము. స్వధర్మం అంటే శరీరం కోసం చేసేటువంటి ధర్మం అనమాట. నువ్వు నిత్య ధర్మం చేయమంటావా, స్వధర్మం? నిత్యధర్మం గొప్పదైతే స్వధర్మం శరీరం కోసం యుద్ధం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను నా ఆత్మ సాక్షాత్కారం కోసం నేను దానికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటాను అంటాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఆత్మ సాక్షాత్కారం, సాంఖ్యయోగం, కర్మయోగము లేదా బుద్ధియోగం అనేది. సాంఖ్యయోగం అంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు, ఒకటి కర్మయోగులు, ఇంకోటి జ్ఞానయోగులు. కర్మయోగులు అంటే తన కర్మను చేస్తూ కర్మఫలాల్ని త్యజిస్తారు. జ్ఞానయోగులు అంటే కర్మనే త్యజిస్తారు, పూర్తిగా కర్మ చేయరు వాళ్ళు. సో ఈ రెండిట్లో ఏది బెటర్ కృష్ణుడు, ఏది బెటరో, ఏది మంచిదో కృష్ణుడు చెప్తాడనమాట. ఇక్కడ జ్ఞానంతో కూడినటువంటి కర్మ, దీన్నే కర్మయోగము లేదా బుద్ధియోగం అంటారు. సాంఖ్యయోగం అంటే జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం. జ్ఞానం ఉండడం వల్ల అతను వైరాగ్యం పథాన్ని తీసుకుంటాడు, పూర్తిగా అన్ని పనులను విడిచిపెట్టేస్తాడు. దీని గురించి కృష్ణుడు చెప్తాడు అనమాట. అసలు నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, కపట వైరాగ్యం అంటే ఏంటి అని చెప్పేసి కృష్ణుడు దీని మధ్యన ఉండేటువంటి వ్యత్యాసాన్ని కృష్ణుడు చెప్తాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్తాడంటే, కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఇంద్రియాలన్నింటినీ, కర్మేంద్రియాలు నిగ్రహించిన, కంట్రోల్ చేసుకున్న మనస్సు మాత్రం ఇంద్రియ వస్తువుల మీద ఉండేటప్పుడు అప్పుడు అతన్ని మిథ్యాచారి అంటాడు, మిథ్యాచారి అనబడతాడు. ఎందుకంటే అతను చూడండి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు, నాకు ఆకలి వేస్తుంది, నాకు చిప్స్ కావాలి, లేదంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. మనసు మాత్రం వేరే వస్తువుల మీద ఉంది. బయట మాత్రం చూస్తే ఏదో పెద్ద యోగిలా కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇదే మిథ్యాచారి అంటాడు అనమాట కృష్ణుడు. మనసు ఇంద్రియ వస్తువుల మీద ఉంది కాబట్టి. సో దీనివల్ల దీని గురించి చెప్పిన ఒక నిమిషం. ఇది కపట వైరాగ్యం. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి? నిజమైన వైరాగ్యం అంటే నువ్వు కర్మను చేసి కర్మ ఫలాల్ని విడిచిపెట్టాలి. అది నిజమైనటువంటి వైరాగ్యం. ఓకే,
కర్మ చేస్తే కర్మం వలన ఏమొస్తుంది? హృదయ పరిశుద్ధి వస్తుంది, హృదయం శుభ్రం అవుతుంది. శుభ్రమైన తర్వాత అతను జ్ఞానాన్ని సంపాదించడానికి అర్హుడవుతాడు అనమాట. నిష్కామ కర్మ ద్వారా ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేయడం ద్వారా అతనికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నుంచి అప్పుడు ఆ జ్ఞానం వచ్చిన వ్యక్తి వైరాగ్యం అన్ని కర్మల్ని విడిచిపెట్టవచ్చు. ఆ జ్ఞానం రానటువంటి వ్యక్తి కర్మ చేయడమే మంచిది. కర్మ చేస్తూ ఆ కర్మ ఫలాలను విడిచిపెట్టడం, భగవంతుడికి ఇచ్చేయడం, భగవంతుడికి అర్పణ చేయడం ద్వారా అతను పరిశుద్ధం అవుతాడు కర్మ ద్వారా. కాబట్టి అర్జున, నీకు కర్మ చేయడమే మంచిది. నువ్వు జ్ఞానం వైరాగ్యం తీసుకోవడం నీకు మంచిది కాదు. నువ్వు దానికి అర్హుడు కాదు అంటాడు అనమాట. ఒకవేళ అర్హుడు అయినా స్టిల్ అయినప్పటికీ నువ్వు కర్మే చేయాలి. అర్హుడు అయితే ఎందుకు కర్మ చేయాలంటే అందుకని చెప్తాడు ఇక్కడ. అర్హుడు అయినా నువ్వు ఎందుకు కర్మ చేయాలంటే మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం, మిగతా వారికి చేసి చూపించడం కోసం. మరి కర్మ చేస్తే కర్మ బంధాన్ని సృష్టిస్తుంది, నిన్నెందుకు కర్మ చేయమంటావు కృష్ణ అని అంటాడు అనమాట అర్జునుడు. లేదు, కర్మ ఒకలా చేస్తే అది బంధాన్ని తీసుకురాదు. ఎలా చేయాలి కర్మ? కర్మ యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధన తుదంతం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచార. యజ్ఞ అంటే యజ్ఞం అని అర్థం, యజ్ఞ అంటే విష్ణు అని కూడా అర్థం. విష్ణువు కోసం నువ్వు కర్మను చేస్తే అది ముక్త సంగా సమాచారం, నీకు మోక్షాన్ని ఇస్తుంది. విష్ణువు కోసం చేసేటువంటి కర్మ. అది కాకుండా అన్యత్ర కర్మ, వేరే కర్మను చేస్తే విష్ణువు కోసం కాకుండా నీ సొంత లాభం చేసుకుంటే ఆ కర్మ బంధాన్ని తీసుకొస్తుంది. లోకోయం కర్మబంధాన్ని తీసుకొస్తుంది, అది నిన్ను బంధించి వేస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా విష్ణు కోసం చేశావంటే నువ్వు కర్మ బంధం నుంచి ముక్తులు కాగలవు. ఆ విధంగా కర్మ చేయి, విష్ణువు కోసం కర్మ చేయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే యుద్ధం ఎవరి కోసం చేయాలి? విష్ణువు కోసం చేయాలని చెప్పేసి అంటాడు. దాని తర్వాత సహజయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేనా ప్రశ్యత్వమేషావ సృష్ట్వా కామదు. సృష్టి ఆరంభంలో భగవంతుడు ఏం చేస్తాడంటే మానవులకి దేవతలకి కలిసి వాళ్ళతో పాటుగా భగవంతుడు యజ్ఞాన్ని సృష్టించాడు. ఈ యజ్ఞంతో మీరందరూ సుఖంగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదించాడు అనమాట. అంటే యజ్ఞాలు చేస్తే యజ్ఞాల ద్వారా దేవతలు ప్రసన్నం అవుతారు. వాళ్ళు ప్రసన్నమై మనకి మానవులకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఆవశ్యకాలన్నీ వాళ్ళు సమకూరుస్తారనమాట. ఈ విధంగా మానవులకి దేవతలకు మధ్య సంబంధం యజ్ఞం ద్వారా ఉంటుంది. అందుకని యజ్ఞాన్ని భగవంతుడు సృష్టించాడు. దేవాన్ భావయతే దేవా భావయస్తు పరస్పరం భావయంతః శ్రేయ పరమావాప్స్యత. యజ్ఞములచే సంతృప్తి పొందినటువంటి దేవతలు నీకు ప్రియాన్ని కూర్చగలరు. అంటే నీకు కావాల్సిన అవసరాలన్నీ ఇవ్వగలరు. ఈ విధంగా వాళ్ళ మధ్య మంచి పరస్పర సహకారంచే అందరికీ శ్రేయస్సు కలుగుతుందని చెప్పేసి భగవంతుడు యజ్ఞాన్ని సృష్టించాడు. కాబట్టి అందుకని భక్తులు అనేవారు ఏం చేస్తారు? యజ్ఞ శిష్టాసినో సంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞ శిష్టాసినో సంతో, యజ్ఞంలో అర్పింపబడిన ఆహారాన్ని స్వీకరించడం ద్వారా భగవంతుడి యొక్క భక్తులు అన్ని రకాల పాపాల నుంచి ముక్తులవుతారు. ఫస్ట్ యజ్ఞంలో అంటే యజ్ఞంలో ఆఫర్ చేసినటువంటి అర్పింపబడినటువంటి ఆహారం అంటే భగవంతుడికి అర్పించి మనం తీసుకుంటే అది ఏమవుతుంది? కర్మ ఫ్రీ అవుతుంది. అట్లా ఎలాంటి కర్మ ఉంటుంది అనమాట. కర్మ ఫ్రీ ఫుడ్ అనమాట. లేదంటే తన సొంత ఆనందం కోసం వండుకుంటే అది పాపంతో కూడి ఉంటుంది. ఎందుకండి అంటే ఇక్కడ చెప్తాడు మన కృష్ణుడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అన్నాద్భవంతి భూతాని అంటే జీవులందరూ కూడా అన్నం మీద ఆధారపడి ఉంటారు. అన్నం ఎక్కడి నుండి వస్తుంది? పర్జన్య, వర్షం నుండి వస్తుంది. ఈ వర్షం ఎక్కడి నుండి వస్తుంది? యజ్ఞాలు చేయడం వల్ల వర్షం పడుతుంది. యజ్ఞాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ప్రిస్క్రైబ్ డ్యూటీ నుంచి, విద్యుత్ కర్మలు అంటారు. అంటే
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళ కర్మలు చేయడం ద్వారా, ప్రత్యేకించి బ్రాహ్మణులు రాజులు చేయించేవారు అన్నమాట యజ్ఞాలు బ్రాహ్మణుల ద్వారా. ఈ విధంగా వాళ్ళ కర్మలు వాళ్ళు చేయడం ద్వారా, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ద్వారా యజ్ఞాలు అనేవి అందరి సహకారం వల్ల యజ్ఞాలు జరిగేవి. అందువల్ల వర్షాలు పడేవి. సో యజ్ఞాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? వేదాల నుండి వస్తున్నాయి. వేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడి నుండి వస్తున్నాయి. భగవంతుడి యొక్క శ్వాస నుంచి వేదాలు ఉత్పన్నమయ్యాయి. అందుకని చెప్పేసి సో చూడండి, ఇది యజ్ఞ చక్రం. అన్నం అనేది జీవులు అన్నం మీద ఆధారపడి బతుకుతారు. అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తాయి? గ్రెయిన్స్ నుంచి, ధాన్యం నుండి వస్తాయి. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తాయి? వర్షాల నుంచి వస్తాయి. వర్షాలు యజ్ఞాల నుండి వస్తాయి. యజ్ఞాలు కర్తవ్యం వల్ల యజ్ఞం చేయకూడదు అనమాట. ప్రజలు వాళ్ళ యొక్క కర్తవ్య బుద్ధితో యజ్ఞాలు చేస్తారు. ఈ కర్తవ్య బుద్ధి వేదాలు చెప్తున్నాయి. వేదాలు భగవంతుడిని వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత జీవుడు చివరికి మళ్ళీ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలన్నమాట. అది ముఖ్య ఉద్దేశం. జీవులు మళ్ళీ భగవంతుడికి తన కృతజ్ఞతాభావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, తెలియపరచాలి. ఈ విధంగా భగవంతుడికి సంబంధం అనేది చివరికి అంతిమ లక్ష్యం అనమాట. యజ్ఞ చక్రం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుడితో మన యొక్క సంబంధాన్ని తిరిగి పునఃస్థాపన చేయాలి. ఇది మన యొక్క యజ్ఞం యొక్క అంతిమ ఉద్దేశం. కాబట్టి సో ఈ కర్మ అనేది ఎలాంటి వాడు అంటే ఈ విధంగా కర్మ యజ్ఞం చేయడం ద్వారా వర్షాలు పడతాయి అన్నమాట. కొన్నిసార్లు మనం అనుకుంటాం వర్షాలు ఆటోమేటిక్గా పడిపోతున్నాయని. కానీ భూమి మీద ఎవరో కొంతమంది గొప్పవాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఎవరు యజ్ఞం చేయకపోతే అసలు వర్షాలు పడవు. ఆ వర్షాలు పడినా అది నష్టానికే దారి తీస్తాయి తప్ప మంచిది చేకూర్చు అన్నమాట. వర్షం మంచిదా అంటే సరైన సమయంలో పడితే మంచిది. లేదంటే పంట చేతికి వచ్చేటప్పుడు వర్షాలు పడితే ఆ పంట అంతా ముంచిపోతుంది అనమాట. వరదలు వచ్చి పంటలన్నీ పోతాయి కూడా. వర్షమే ఈ పంట అంతని నాశనం చేయగలదు కూడా. కాబట్టి అన్టైమ్లీ రెయిన్స్, సరైన కాలంలో అకాలపు వర్షాలు అనేవి ఏమవుతాయి? అవి ఉపయోగపడవు అనమాట. కాబట్టి చాలా బాధపడతారన్నమాట ప్రజలందరూ కూడా. సో అందువల్ల ఇప్పుడు అకాలపు వర్షాలు ఎక్కువగా చూస్తాం. అంతకుముందు కాలంలో వర్షాలు సరిగ్గా పడేవి. నైట్ పూట పడేవి, రాత్రి పూటే పడేవి, పగలు పడేవి కాదు. అందరూ పడుకున్నప్పుడు వర్షాలు పడి చక్కగా నదులు నిండిపోయేవి, సరస్సులు నిండిపోయేవి, పొలాలు నిండిపోయేవి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వస్తుంది. ఏ కాలంలో పడితే ఆ కాలం ఒక టైం ఉంటూ లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దేవతలు ప్రసన్నమైనప్పుడు అవ్వనప్పుడు ఇలా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి సరిగా యజ్ఞం జరగకపోతే నష్టం మనకే అన్నమాట. కానీ ఇప్పుడు కలియుగంలో ఎలాంటి యజ్ఞం చేయాలి? నార్మల్గా ఫైర్తో, అగ్నితో చేయాల్సినటువంటి యజ్ఞం చేయాలంటే చాలా కష్టం. శుద్ధమైనటువంటి నెయ్యి ఉండాలి, సరైనటువంటి బ్రాహ్మణులు ఉండాలి, ఆ మంత్రాలని సరిగ్గా ఉచ్చరించేటువంటి బ్రాహ్మణులు ఉండాలి. కలియుగంలో ఇవన్నీ దొరకడం చాలా కష్టం. కాబట్టి భగవంతుడు కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని ఇచ్చాడు. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించి కీర్తించేటువంటి విధానాన్ని యజ్ఞం అంటారనమాట. సో ఒకసారి కొరియాలో వర్షాలు లేవన్నమాట. 6-7 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోతే హరే కృష్ణ భక్తులు వెళ్ళి కీర్తన చేశారు. చాలా రోజులు కంటిన్యూస్గా 4-5 డేస్ చేశారనమాట. చేస్తే దాని తర్వాత వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాల నుంచి లేనటువంటి వర్షాలు సడన్గా 4-5 రోజుల్లో వచ్చేసాయి అనమాట. కీర్తన చేసిన వెంటనే ఇప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. అందరూ భక్తులకి చాలా కృతజ్ఞతలు వ్యక్తపరిచారనమాట. సో ఇదే విధంగా హైదరాబాద్లో కూడా ఒకసారి జరిగిందనమాట. 80sలో భక్తులు వెళ్ళి 3-4 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోతే భక్తులు వెళ్ళి కీర్తన చేస్తే వర్షం పడింది. అప్పుడు నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో హరే కృష్ణ భక్తులు వర్షాన్ని తెప్పించారని చెప్పేసి హెడ్లైన్స్లో వచ్చింది. తిరుపతిలో కూడా ఒకసారి అలా అయింది. సో
యజ్ఞం చేస్తే వర్షం తప్పనిసరిగా పడుతుంది అనమాట. ఇది ప్రత్యక్ష నిదర్శనం, ప్రూఫ్స్ మనం ఎన్నోసార్లు చూసాం. సో యజ్ఞం అనేది, ఈ వర్షం యజ్ఞం అనేది కనెక్టెడ్ అనమాట. భగవంతుడు సృష్టించాడు కాబట్టి వర్షాలు మనకి దేవతలు ఇస్తున్నారు కాబట్టి మనం యజ్ఞం చేయాలి. ఎందుకంటే ఈ పాపం, మనం ప్రకృతి నుండి తీసుకున్నదంతా కూడా మనం తినేసి దేవతలకి దాన్ని ఆఫర్ చేయకపోతే అది పాపం అవుతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవన్నీ దేవతలు వస్తున్నాయి కాబట్టి అది దేవతలకి సమర్పించుకుంటా మనం తీసేసుకుంటే దొంగతనం చేసినట్టు ఉంటుంది అనమాట. దాన్ని దొంగతనం చేసినట్టు ఉంటుంది. కృష్ణ అంటాడు ఈ శ్లోకంలో, తర్వాత వచ్చే శ్లోకంలో, ఎవడైతే డైరెక్ట్గా తీసుకొని తినేస్తాడో, ఎంజాయ్ చేస్తాడో ప్రకృతిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ, వాడు దొంగతో సమానం అని చెప్పేసి అంటాడు అనమాట. సో యజ్ఞ చక్రాన్ని భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఈ విధంగా తన కర్తవ్యాన్ని వ్యక్తి చేయాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంతేకాకుండా అర్జునుడు చెప్తాడనమాట, నాకు ఓకే కర్మ చేయమంటున్నావు, కర్మ ఫలాపేక్ష లేకుండా, కర్మ మీద ఆశ లేకుండా మీరు నన్ను కర్మం చేయమంటున్నావు. కర్మ ఫలాపేక్ష లేకపోతే కర్మ ఎందుకు చేయాలి? ఉద్యోగంలో మనకి శాలరీ వద్దనుకుంటే ఉద్యోగం ఎందుకు చేయాలండి? అంతే కదా. శాలరీ ఎవరంటే ఎవరైనా ఉద్యోగం చేస్తారా? ఎవరు చేయరు, ఒక్కరు కూడా చేయరు అనమాట. కంపెనీ అంతా ఖాళీ అయిపోతుంది 2 రోజుల్లో. కర్మ ఫలాన్ని నువ్వు ఆనందించకూడదు, అనుభవించకూడదు అంటే ఎవరు ఉద్యోగం చేయరు, ఎవరు కర్మ చేయరు. అందుకని అర్జునుడు అంటున్నాడు అనమాట. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆత్మానుభూతి కలిగినటువంటి సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ కూడా, ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి కూడా కర్మ చేస్తాడు. అతను కర్మ చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రం అతను కర్మ చేయాలని చెప్పట్లేదు. కర్మ ఫలాల మీద అపేక్ష లేదు. అయినప్పటికీ అతను కర్మ చేస్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి చెప్పడం కోసం. అతను కర్మ చేయకపోతే మిగతా వాళ్ళు కూడా అతన్ని చూసి కర్మ చేయరు. కాబట్టి ఇతనికి ఏం అవ్వదు, కానీ వాళ్ళకి ప్రాబ్లం అనమాట. కాబట్టి కర్మ చెయ్యాలి. సో సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ కూడా, ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి కూడా కర్మని చేయాలని కృష్ణుడు చెప్తాడనమాట. సో అందుకని చెప్తారనమాట, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠ అంటే గొప్పవారు, సమాజంలో ఉండేటువంటి గొప్పవారు ఎవరైతే వాళ్ళు ఏం చేస్తారో సామాన్య ప్రజలు కూడా అదే అనుకరణ చేస్తారు, వాళ్ళు చేసింది చేస్తారన్నమాట. సినిమాలో హీరో ఎలాగా డ్యాన్స్ చేస్తే వీళ్ళు కూడా అలాగే డ్యాన్స్ చేస్తారు. ఎలాంటి హెయిర్ స్టైల్ పెట్టుకుంటే వీరు కూడా, ప్రజలు కూడా అలాంటి హెయిర్ స్టైల్స్ పెట్టడానికి ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏ స్టైల్లో పెప్సీ తాగితే వీళ్ళు కూడా ఆ స్టైల్లో తాగాలనుకుంటారు. ఇవి రకరకాలు అనమాట. అంటే ఎన్నో మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనుకరణ చేయడం అనేది ప్రజల్లో సాధారణం. సో కాబట్టి శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఏం చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారనమాట. కాబట్టి సెట్ ప్రమాణం కృతే లోకస్తులు, వాట్ ఎవర్ స్టాండర్డ్స్ దే సెట్, వాళ్ళు ఎలాంటి ప్రమాణాలు సెట్ చేస్తే మిగతా ప్రజలందరూ కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి లీడర్స్కి చాలా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, బాధ్యత అనేది ఉంటుంది అనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఎవరండి లీడర్స్ అంటే? దేశ అధినేతలే కాదు, ఉపాధ్యాయులు కూడా, ఇంట్లో ఉండేటువంటి తండ్రి తల్లి కూడా నాయకులే. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. కాబట్టి అందరి బాధ్యత సరైనటువంటి వ్యవహరణ, సరైనటువంటి బిహేవియర్, సరైనటువంటి ప్రవర్తన ద్వారా పిల్లలకి నేర్పించాలన్నమాట. చెప్పడం ద్వారా సరిపోదన్నమాట. ఉపాధ్యాయుడు క్లాస్లో సిగరెట్ తాగి మీరందరూ మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే ఎవరు వినరనమాట, ఎవరికి నచ్చదనమాట. కాబట్టి అతను తన బిహేవియర్ ద్వారా ఎక్కువ చెప్పిన దానికన్నా చేసి చూపించిందే చాలా సులభంగా నేర్చుకుంటారనమాట. మోర్ థింగ్స్ ఆర్ కాట్ దెన్ టాట్ అంటారు. ఎక్కువ విషయాలు చూసి నేర్చుకుంటారు తప్ప గమనించి నేర్చుకుంటారు చెప్పిన దానికన్నా. సో కాబట్టి మీ నాయకుడిని మన లీడర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. భౌతికవాదుల్ని మన లీడర్గా
మనం ఎంచుకొని వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు. మనం ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఆచార్యుల యొక్క పదచిహ్నాల్లో వెళ్ళాలి. అప్పుడు మనం భగవంతుడు చెప్పినట్టుగా ఫాలో అయ్యి భగవంతుడి యొక్క ఆదేశాలని పాటించి మనం చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. కృష్ణుడు అంటాడు అనమాట, ఈ సృష్టిలో కర్మ చేసి అర్జున్ అంటాడు అనమాట, సరే కర్మ అంటున్నావు, కర్మ చేసి ఎవడైనా సిద్ధిని సాధించారా, సార్థకతను సాధించారా అంటే అర్జునుడు కృష్ణుడు అంటాడనమాట, జనక మహారాజు అలాంటి రాజులందరూ కూడా వాళ్ళ కర్మని సరిగ్గా చేయడం ద్వారా వాళ్ళు కూడా పరిపూర్ణతని సాధించారని చెప్పేసి అంటాడు అనమాట. అందుకని చెప్పేసి అంతేకాదు, నేను కూడా కర్మ చేస్తున్నా, నేను మొత్తం సృష్టికర్తని, సర్వలోక మహేశ్వరుని, నాకంటూ ఎలాంటి కార్యం లేదు, ఎలాంటి పని లేదు. అతస్య కార్యం కరణం చ విద్యతే, నాకు ఎలాంటి పని నాకు చేయాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ నేను చేస్తున్నాను. ఎందుకు? నేను పని చేయకపోతే ప్రజలంతా నన్ను ఫాలో అయ్యి వాళ్ళు ఏ పని చేయకుండా బద్దకుసులుగా తయారయ్యి వాళ్ళ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి చూపించిన కోసం నేను పని చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి నువ్వు కూడా చేయాలి పని అని చెప్పేసి కృష్ణుడు అంటాడు అనమాట. ఇంకా అర్జునుడు అంటాడు, సరే నేను పని చేస్తాను, కర్మ చేస్తాను, కానీ నేను కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తాను. అంటే చాలామంది కర్మ ఫలాపేక్షతో కర్మ చేస్తారు, నేను కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తాను. ఫలాల మీద ఆశ లేకుండా నేను చేస్తాను, మిగతా వాళ్ళు ఆశతో చేస్తారు. మరి వాళ్ళకి నాకు తేడా ఏంటి అంటే కృష్ణుడు చెప్తున్నమాట, ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమానాని, ఇదంతా మనం చేసేటువంటి పనులన్నీ కూడా ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి, ప్రకృతి ద్వారా నిర్వహించబడుతున్నాయి. కానీ అహంకారం వలన విమూఢాత్మ అంటే మూర్ఖుడు ఏమనుకుంటాడు, అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వల్లనే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. చూడు నేను ఎన్ని బిల్డింగ్లు కట్టాను, చూడు నేను ఎంత పని చేశానని చెప్పేసి అనుకుంటాడంట. అంత తను చేసిందంతా తానే చేశాను అనుకుంటాడు, కానీ యాక్చువల్గా నిజానికి ప్రకృతి చేయిస్తుంది అనమాట. జీవుడు మనం కోరుకుంటాం, భగవంతుడు శాంక్షన్ చేస్తాడు, పర్మిషన్ ఇస్తాడు, ప్రకృతి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మహమ్మద్ అలీ అని చెప్పేసి గ్రేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అనమాట. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, ఎన్నో వందల పౌండ్స్ కేజీలు వెయిట్ లిఫ్టింగ్లో ఎత్తేవాడు. నా వెయిట్ లిఫ్టింగ్లోకి ఒలింపిక్ గేమ్స్లో అతను మంచి మెడల్ సాధించిన తర్వాత ఐఎమ్ ద గ్రేటెస్ట్ అన్నాడు అనమాట. అంటే నాకన్నా గొప్పవాడు ఎవడు లేడని చెప్పేసి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్కి అతనికి ఒక డిసీజ్ వచ్చిందనమాట, పార్కిన్సన్ డిసీజ్. ఆ వ్యాధి వచ్చిన తర్వాత అతను ఒలింపిక్స్లో అతనికి ఇచ్చేటువంటి కప్పును కూడా ఎత్తడానికి, అతనికి ఒక కాఫీని కూడా ఎత్తడానికి అతనికి చెయ్యి సహకరించట్లేదు అనమాట. అప్పుడు చెప్తారనమాట, నేను గ్రేటెస్ట్ అన్నాను, నేను అసలు గ్రేటెస్ట్ కాదు, నేను ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఫూల్ అని చెప్పేసి అంటారనమాట. నేను అందరికన్నా అతి పెద్ద మూర్ఖుడిని, నేను ఏదో సాధించి నేను ఏదో గొప్పవాడిని అనుకున్నాను, ఏదో 200 కేజీలు ఎత్తున్నానని చెప్పేసి గ్రేటెస్ట్ అనుకున్నాను, కానీ నేను చాలా గ్రేటెస్ట్ ఫూల్, అతి పెద్ద మూర్ఖుడిని అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా కొంతమంది తెలుసుకుంటారు. జీవితం చాలా మందికి నేర్పిస్తుంది అనమాట. కానీ ఆ తెలివి లేనంత వరకు అందరూ ఏమనుకుంటారు, నేనే గొప్పవాడిని, అంతా నేనే చేస్తున్నాను, నేను ఎంత చేశానో చూడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ నిజానికి అంతా ప్రకృతి చేస్తుంది. అప్పుడు నువ్వు ఎత్తగలిగితే ఇప్పుడు ఎత్తొచ్చు కదా, ఇప్పుడు ఎత్తలేమన్నమాట. ఎవరికైనా పెరాలసిస్ అయిపోయింది అనుకోండి, ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు అనమాట, కనీసం నిలబడలేరు కూడా. అదే వ్యక్తి ఇప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే అతనికి ప్రకృతి సహకరించట్లేదు, ప్రకృతి పర్మిషన్ ఇవ్వట్లేదు. అతను కోరుకుంటున్నాడు వెళ్ళాలని, నడవాలని, చేయాలని, కానీ అతనికి పర్మిషన్ లేదనమాట. కాబట్టి ఏం చేయలేడు అనమాట. కాబట్టి ప్రకృతి చేస్తుంది, అంతా ప్రకృతి చేస్తుంది. మనం కోరుకుంటున్నాం, ప్రకృతి చేస్తుంది.
కాబట్టి ప్రకృతి చేస్తే మనకెందుకండి సమస్య, మనల్ని ఎందుకు తప్పు చేసాము ఒప్పు చేసాము అంటున్నారు అంటే, తప్పు ఒప్పులు ఏం చేయాలనుకునేది మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం రెస్పాన్సిబుల్, మనం ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది అనమాట. మనకి ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. మనం కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి నేను టెంపుల్కి వెళ్ళాలా, దాన్ని సినిమా హాల్కి వెళ్ళాలి, లేదంటే వైన్ షాప్కి వెళ్ళాలా, అంత నా చేతుల్లో ఉంటుంది. కానీ అది మన కోరు కూడా మన చేతిలో ఉంటుంది. ప్రకృతి అది మనం ఏం కోరితే అది చేస్తుంది అనమాట. కాబట్టి చేయించేది ప్రకృతి, మనం కోరుకున్నది మనం కాబట్టి ఆ కర్మ మంచిదే చెడుదే అనేది దాని యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మూర్ఖుడు ఏమనుకుంటాడు, నేనే చేస్తున్నాను అంతా అని అనుకుంటాడు, కానీ ప్రకృతి చేస్తుందని చెప్పేసి. కాబట్టి అర్జున, నువ్వు అన్ని కర్మల్ని మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతాజ్వర. మయి సర్వాణి కర్మాణి, అన్ని కర్మల్ని సర్వకర్మల్ని నాకు అర్పించి సన్యాస్ అధ్యాత్మ చేతస, నన్నే స్మరిస్తూ నా జ్ఞానం కలిగి నిరాశి నిర్మమో భూత్వా, ఎలాంటి మోహం లేకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మమత్వాలను విడిచి యుద్ధస్వ, యుద్ధం చేయి, నా కోసం యుద్ధం చేయి అని చెప్పేసి కర్మను ఏ విధంగా భక్తి భావనతో కర్మను ఏ విధంగా చేయాలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ కర్మలన్నింటినీ నాకే అర్పించు, నా గురించి జ్ఞానం తెలుసుకో, దాని తర్వాత కర్మఫలాల మీద ఆశ త్యజించి నువ్వు నా కోసం యుద్ధం చేయని కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు యుద్ధం చేయకపోతే ఏమవుతుంది, నీకు మంచిది కాదు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయడమే నీకు మంచిది. నువ్వు యుద్ధాన్ని విడిచిపెట్టేసి అడవికి వెళ్ళి అడవిలో ఉంటాను, లేదంటే భిక్షం ఎత్తుకొని బతుకుతానంటే అది మంచిది కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః, స్వధర్మం అనేది ఎంతో మంచిది. నీ ధర్మం నువ్వు చేసుకోవడం మంచిది. వేరే వాడి ధర్మం చేసే కన్నా, వేరే వాడి ధర్మం నువ్వు బాగా చేయగలిగినా నీ ధర్మం నువ్వు సరిగా చేయలేకపోయినా నీ ధర్మమే నువ్వు చేయాలి. వాడి ధర్మం నువ్వు బాగా చేసినా ఆ ధర్మం చేయకూడదు. నీ ధర్మం సరిగా చేయకపోయినా అదే మంచిది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయా. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు ఒక బ్రాహ్మణుడిగా దీనంతని త్యజించేస్తాను, నాకు ఏమీ అవసరం లేదు, రాజ్యం వద్దు, ఏమి వద్దని వైరాగ్యం తీసుకుని భిక్షం ఎత్తుకుంటే రేపు పొద్దున్న భిక్షం ఎత్తేటప్పుడు అమ్మ భిక్షాందేహి అంటే ఎవరైనా భిక్షం వేయకపోతే నీకు కోపం వచ్చి చంపేస్తానంటావు అనమాట. క్షత్రియ స్వభావం వచ్చేస్తుంది. చంపేస్తే ఏమవుతుంది, నువ్వు పాపాలకి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నీకు అది చెడు దారికి తీస్తుంది అనమాట. నువ్వు దిగజారే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వేరే వాడి ధర్మం చేయకుండా నువ్వు క్షత్రుడిగా నీ క్షత్రియ ధర్మాన్ని చేయని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంకా అర్జునుడు అడుగుతున్నమాట, ఈ ప్రపంచంలో మనం మంచి చేయాలనుకుంటాం, అయినప్పుడు కూడా చెడు కర్మలకి పాపకర్మలకి చేయాలని వ్యక్తి ఎంతగానో ప్రేరేపింపబడతాడు. ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది. వద్దనుకున్నా చేయాల్సి వస్తుంది, తప్పుడు పనులు పాపాలు చేయాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటి కృష్ణ అని చెప్పేసి అంటాడనమాట. దీనికి కారణం ఏంటో భగవంతుడు చెప్తానమాట. శ్రీ భగవాన్ ఉవాచ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేన మే వైరిణం. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి ఉద్భవించినటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవే ఈ కామం. అంటే రకరకాల కోరికలన్నింటినీ కామం అంటారు. ఇది అన్ఫుల్ఫిల్ అయినప్పుడు, ఇది పూర్తిగా తీరినప్పుడు అది క్రోధంగా మారిపోతుంది అనమాట. కోపం వచ్చేస్తుంది, నేను అనుకున్నట్టుగా జరగట్లేదని చెప్పేసి కోపం వస్తుంది అనమాట. ఇదే మహాశనం మహాపాప విద్ధి ఏనం ఇహ వైరిణం. వైరి అంటే శత్రు అన్నిటికన్నా ఈ ప్రపంచంలో అందరినీ కబలించే శత్రువు అనమాట ఈ కామం అనేది. కాబట్టి తూ
నావ్రతే ధూమేనావ్రతే బహిర్యాదదాత్మో మలేన చ యదోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. ఏ విధంగా పొగ చేత అగ్ని కప్పబడి ఉంటుంది, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడి ఉంటుంది. ఈ విధంగా ఈ కామం అనేది రకరకాల జంతువుల్లోనూ, చెట్లలోనూ, మనుషుల్లోనూ డిఫరెంట్ డిగ్రీస్లో, వేరు వేరు దశల్లో కప్పబడి ఉంటుందని చెప్పేసి కృష్ణుడు చెప్తానమాట. ఒక రకమైనటువంటి అజ్ఞానం ఇది, ఒక రకమైనటువంటి అజ్ఞానం. సో పొగ చేత అగ్ని కప్పబడుతుంది, కానీ కొద్దిగా మనం గాలి విసిరితే పొగ పోతుంది, అగ్ని కనిపిస్తుంది. ఇది కొద్దిగా చాలా సులభం. దానికన్నా కొద్దిగా కష్టమైంది ఏంటి, అద్దం మీద ధూళి పెడితే తడి కొడుతూ తుడిస్తే కానీ మన యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబం సరిగా కనిపించదు. కాబట్టి అది ఇంకా కొద్దిగా కష్టమైంది. గర్భంలో ఉండేటువంటి వ్యక్తి, గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు కనిపించడు, ఎందుకంటే అతను చర్మం ధర కప్పబడతాడు అనమాట. కాబట్టి జంతువుల్లో ఉండేటువంటి ఈ అజ్ఞానం ఏదైతే ఉందో, చెట్లలో ఉండేటువంటి అజ్ఞానం చాలా తీవ్రమైంది. కాబట్టి చెట్ల యొక్క చేతను మళ్ళీ దాన్ని రివైవ్ చేయలేము, పునఃస్థాపన చేయలేము. మళ్ళీ బయటికి వాటి యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కష్టం. జంతువులకి ఇంకా తక్కువ కష్టం, మనుషుల్లో ఈజీ అనమాట. మనుషుల్లో ఉండేటువంటిది చాలా తక్కువ డిగ్రీలో ఉంటుంది అజ్ఞానం అనేది. కాబట్టి ఈ అజ్ఞానం అనేది పూర్తిగా మనుషుల్లో ఉండే తక్కువ, కాబట్టి దాన్ని అగ్ని చేత పొగ చేత కప్పబడిన అగ్నితో పోల్చారు. జంతువుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని ధూళి చేత కప్పబడిన అద్దంతో పోల్చారు. దాని తర్వాత మావి చేత కప్పబడిన గర్భం లాంటిది ఏంటి, చెట్లు వృక్షాల్లో ఉండేటువంటి విజ్ఞానం అన్నమాట. ఈ విధంగా ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పరేణ మానలేన చ. ఆవృతం అంటే కప్పేస్తుంది అనమాట. ఈ జ్ఞానాన్నంతటినీ వ్యక్తి యొక్క శుద్ధ చైతన్యాన్ని, మన జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎప్పుడూ తృప్తి చెందదు. ఈ కామం అనేది ఎప్పుడు తృప్తి చెందదు. ఏ విధంగా అయితే మండుతున్నట్టు అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటే అది మంట పెరుగుతుంటుంది తప్ప ఆరదనమాట. నీరు పోస్తే ఆగుతుంది, కానీ నెయ్యి పోస్తే ఇంకా పెరుగుతుంటుంది అనమాట. ఈ కామం అనేది దాన్ని సంతృప్తిపరచుకుని కొలిది అది పెరుగుతుండదు తప్ప తగ్గదనమాట. కాబట్టి ఇది నిత్య వైరి, నిరంతరమైనటువంటి శత్రువు. కాబట్టి దీన్ని ఈ విధంగా జయించాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దాన్ని జయించడానికి ఫస్ట్ అది ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాలి. శత్రువు ఎక్కడ ఉన్నాడు అర్థం అయితే అప్పుడు దాన్ని జయించే అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కడున్నాడు శత్రువు? ఇంద్రియాణి పరాణ్యాహో ఇంద్రియేభ్య పరం మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరదస్తు స. ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల కన్నా ఉన్నతమైనవి. ఇంద్రియాలు అంటే ఏంటండి? మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇవి 5 ఇంద్రియాలు. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. సో ఈ జ్ఞానేంద్రియాలు జంటలకు ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలే ఉంటాయి, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు అనమాట. ఈ జ్ఞానేంద్రియాలు అనేవి ఇంద్రియ వస్తువుల కన్నా ఉన్నతమైనవి. ఇంద్రియ వస్తువులు ఏంటి? 4కి ఇంద్రియ వస్తువు ఏంటి? ఏదైనా రుచికరమైన వస్తువులు, రుచి. ముక్కుకి సువాసన, చెవులకి శబ్దము, సౌండ్స్, అదేవిధంగా కళ్ళకి దృశ్యము, దాని తర్వాత చర్మానికి స్పర్శ. సో ఇవి ఇంద్రియ వస్తువులు. ఈ ఇంద్రియ వస్తువుల కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి. ఇంద్రియాల కన్నా ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి కన్నా ఉన్నతమైనది ఆత్మ. సో కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ కామం అనేది ఎక్కడ ఉంటుంది? ఇంద్రియాల్లోనూ, మనస్సులోను, బుద్ధి మీద, వీటి 3 ప్లేసుల్లో కూర్చొని ఉంటుంది అనమాట. ఇంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి మీద కూర్చొని ఉంటుంది. దీస్ ఆర్ ద సిట్టింగ్ ప్లేసెస్ ఆఫ్ లస్ట్. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాప్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాశరం. గొప్ప మహాభావాలు కలిగినటువంటి అర్జున, గొప్ప
బాహువులంటి చేతులు కలిగినటువంటి అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధుల్ని, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి నువ్వు అతీతమైన వాడిగా ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఆత్మ కాబట్టి, ఆత్మ అనేది అన్నిటికన్నా ఉన్నతమైంది కాబట్టి నువ్వు వీటన్నిటికీ అతీతమైన వాడివి అని తెలుసుకొని, ఆధ్యాత్మిక బుద్ధి అంటే కృష్ణ భక్తి రసభావనము, భక్తి భావన చే ఈ ఆధ్యాత్మిక బుద్ధి చే మనస్సుని స్థిరపరచవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక బలం చే మనుషుడు తన యొక్క మనస్సుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఆధ్యాత్మిక బుద్ధి లేదా ఆధ్యాత్మిక బలంతో. కాబట్టి ఈ విధంగా శత్రువుని జయించాలి. సో ఇంకొక ఉదాహరణ చూసుకుంటే, ఒక చారియట్, ఒక రథం తీసుకుంటే ఆ రథంలో ప్యాసింజర్ ఉంటాడు, జీవాత్మ. డ్రైవర్ ఉంటాడు. డ్రైవరు ఈ హార్సెస్ ఏవైతే ఉన్నాయో గుర్రాలని ఈ కళ్ళెంతో లాగుతూ ఉంటాడు అనమాట. ఈ గుర్రాలు 5 గుర్రాలు ఉన్నాయి, ఇవి 5 ఇంద్రియాలతో సమానం. ఇంద్రియాలు ఎప్పుడు వాటికి నచ్చింది సులువాయి మనల్ని లాగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి వాటిని మనస్సు ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు అంటే రీన్స్, కళ్ళెం. ఎవరు కంట్రోల్ చేస్తారు? బుద్ధి కంట్రోల్ చేస్తారు అనమాట. బుద్ధి అంటే డ్రైవర్ అనమాట. డ్రైవర్ అనేవాడు జీవాత్మ యొక్క మాట వినాలి, పాసింజర్ చెప్పినట్టుగా నడవాలి తప్ప ఎక్కడికి వెళ్ళంటే వేరే దగ్గర తీసుకెళ్ళి అనుకోండి అంటే వాడు దొంగవాడు అనమాట. బుద్ధి కరప్ట్ అయిపోయినట్టు అనమాట. కాబట్టి అలాంటి బుద్ధి కరెక్ట్ అయిపోయి, మనసు కరెక్ట్ అయిపోయి, ఇంద్రియాలు కరెక్ట్ అయిపోతే ఇంకా జీవాత్మ వెళ్ళి ఏ గుమ్మలో తోసేస్తాడనమాట రథాన్ని. కాబట్టి వాడు చస్తాడు చివరికి. ఈ విధంగా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి. జీవాత్మ మనం బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుంది, మనస్సు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంది అనమాట. అప్పుడు అంత రథం తిన్నగా రోడ్డు మీదే వెళ్తుంది అనమాట. సో ఇంద్రియాలు అనేవి ఈ విధంగా మనం ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటామంటే ఇంద్రియాలని నియమిత పద్ధతుల ద్వారా వీటిని వినియోగించాలి. ఎంత తక్కువ అవసరమైతే అంత తక్కువగా వినియోగించాలి. విచ్చలవిడిగా వాటిని విడిచిపెట్టకూడదు అనమాట. శాస్త్రోక్తం ప్రకారం వాటిని వినియోగించాలి. దాని తర్వాత మనస్సుని మంత్రజపం ద్వారా మనస్సుని కంట్రోల్ చేయవచ్చు. మన బుద్ధిని ఆధ్యాత్మికం చేయాలి. అంటే మంచి ఇన్స్ట్రక్షన్స్, మంచి ఆదేశాలని మన బుద్ధికి వచ్చాయనుకోండి, మన బుద్ధికి తెలిస్తే, జ్ఞానం వస్తే, ఇది తప్పు ఇది రైట్ అని తెలిస్తే ఆ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది, ఆ విచారణ జ్ఞానం అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ బుద్ధిని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి భగవద్గీత జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా బుద్ధిని కంట్రోల్ చేయొచ్చు. మహామంత్రాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా మనం ఈ విధంగా మనస్సుని జయించవచ్చు. ఇంద్రియాలని నియమిత రూపంలో వాటిని రెగ్యులేట్ చేయడం ద్వారా మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కామ నియంత్రణ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా చెప్తాడు కృష్ణుడు.